ఇప్పుడు నాకున్న ధైర్యానికి అదే నన్ను చూసి భయపడుతుంది. ఎందుకురా వీడు ముందుకొచ్చామని టెన్షన్ అవుతుంది. చూడండి, ఏమిటే ఒక్కసారి అటు చూడమంటున్నారా? ఏంటి ఇంకా ఇక్కడ నుంచున్నావు? రా వెళదాం. ఆగండి, ఆ దయ్యం మిమ్మల్ని చూసి భయంతో పారిపోతుందన్నారు, ఇప్పుడు మీరు పారిపోతున్నారేంటి? అయ్యో, అది అప్పుడు లేదు అన్నాను, ఇప్పుడు ఉన్నానని నిరూపించింది కదా. ఇంకా ఇక్కడే ఉంటే అది టెన్షన్ అవుతుంది మంజు. అది బయటకు వచ్చేలోగా వెళ్ళిపోదాం రా. అయ్యా బాబోయ్. ఏమిటా నువ్వు చేసిన పని? ఎందుకు వచ్చావు? ఎందుకు అక్కడికి వచ్చావు? నీ వల్ల నా ప్లాన్ అంతా చెడిపోయింది. ఏమిట్రా అక్కడ ఆటలేమిట్రా నీకు? ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు అక్కడికి? చెప్పరా. నీ కోరుకోవడానికి ఆయిలే దొరికిందా? నీ వల్ల నా ప్లాన్ అంతా చెడిపోయింది కదరా. చిన్న పిల్లని పట్టుకుని ఎందుకలా కొడుతున్నావు? ఏ వదలవే, వాడిని చంపేస్తాను. మంచి అవకాశం వచ్చింది, మధ్యలో వచ్చి అంతా చెడగొట్టాడు. ఏంటమ్మా ఏమైంది? ఆ గాడిది గుడ్డైంది. మంచి ప్లాన్ వేసుకున్నాను, అంతా చెడగొట్టాడు. ప్లానా? ఏం ప్లాన్ వేసావు? సూపర్ ప్లాన్ వేసేనే. ఎవరికి అనుమానం వచ్చేది కాదు. గ్యాస్ ఓపెన్ చేసి గంగ కిచెన్ లోకి వెళ్లేటప్పుడు అగ్గిపుల్ల విసిరేసి గ్యాస్ సిలిండర్ ని బర్స్ట్ చేయాలని ప్లాన్ వేశాను. ఆ సిలిండర్ కనుక బర్స్ట్ అయి ఉంటే చక్కగా యాక్సిడెంట్ అని చెప్పి కథని మార్చి ఈజీగా మేనేజ్ చేసేదాన్ని. దాంతో పెళ్లాగిపోయేది. అక్కడికొచ్చి అనవసరంగా ఆటలంటూ చెడగొట్టాడు. ఏంటమ్మా, ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోయావా? ఏయ్, నా విరోధి ఉంటేనేంటి చస్తేనేంటి? ఈరోజు తప్పించుకుంది, ఇంకోసారి తప్పించుకోనివ్వను. ఆడవాళ్ళంటే అంతేరా, చక్కగా ప్లాన్ మాత్రం వేస్తారు, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. నేను వేస్తాను చూడరా ప్లాను. ఈ ప్లానుతో ఒకే దెబ్బకి 2 పిట్టలు. గంగ పెళ్లి చెడగొడతాను, దాని పేరు చెడగొడతాను. ఎలా చంపుతారు నాన్నా? చంపాల్సిన అవసరం లేదురా, పేరు చెడగొడితే చాలు, అంతా ఆగిపోతుంది. పద, ప్లాన్ గురించి వివరంగా చెప్తాను. నన్నెందుకు ఇలా చిత్రవద చేస్తున్నావు? నా కళ్ళెదురుగానే పెట్టుకుని నీకు దండం పెట్టకూడదు, పూజ చేయకూడదు అని చెప్తున్నారు. నేనేం తప్పు చేశాను?
ఒక్కరోజు పూజ చేయకపోయినా అది నా మనసుకి ఎంతో కష్టంగా ఉంటుందని నీకు తెలీదా? అంతా తెలిసి ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు? పూజ చేస్తానని మావయ్య చెప్పారు, ఇంతవరకు రాలేదు. నేను పూజ చేస్తానని చెప్పాను కదా, తను పూజ సామాగ్రితో పుట్ట దగ్గరికి వెళుతోంది. గంగా, మావయ్య మీ దగ్గరికి నేను వస్తున్నాను. టైం 9 అయింది, నాగమ్మకి ఆకలిస్తుంది. ఇదిగోండి, వీటితో పూజ చేయండి. ఎక్కడ నువ్వు పూజ చేస్తావోనని భయపడ్డానమ్మా. రండి మావయ్య, వెళ్దాం. వద్దమ్మా, నేను వెళ్ళి పూజ చేస్తాను, నువ్విక్కడే ఉండు. మావయ్య, అవి కింద పెట్టి పుట్టకి పసుపు కుంకుమ పెట్టండి. భయపడకుండా పెట్టండి మావయ్య, నాగమ్మ పసిబిడ్డ లాంటిది. మావయ్య, పువ్వులు పెట్టండి. గుడ్డుని పుట్ట మీద పెట్టి పాలు పుట్టలో పోయింది మావయ్య.
ఏం లేదు ఏం లేదు. నీ నాగమ్మకి పాలు పోసేశాం, గుడ్డు కూడా పెట్టేశాం. నీకు తృప్తే కదా? మీ చేత్తో హారతి కూడా ఇవ్వండి మావయ్య. హారతి ఇస్తేనే పూజ పూర్తయినట్టు అవుతుంది. ఇవ్వండి మావయ్య. నువ్వు చెప్పినట్టే పూజ చేసేసానమ్మా. మావయ్య హారతి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. కొత్త బొమ్మ. హాయ్. అదిగో అక్కడుంది. ఇటువైపే కదా బొమ్మ వచ్చింది. ఏమైంది?
త్వరగా పోనివ్వండి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను గంగన్ మాట్లాడుతున్నాను. మీరు? ఇలా చూడు, నేనెవరనేది ముఖ్యం కాదు. టెన్షన్ అవ్వకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనిప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. మీ ఇంట్లో ఉండే పాప అంటే నీకు చాలా ఇష్టం అంట కదా. ఆ పాపకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అంట. ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో తెలుసా? మా కస్టడీలోనే ఉంది. నిన్న రాత్రే మేం పాపని కిడ్నాప్ చేశాం. ఏం మాట్లాడుతున్నారు? ఇది నేను నమ్మను. నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి నువ్వే ఇల్లంతా వెతికి చూడు. 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను. నిజం ఏంటో తెలుసుకుని అప్పుడు మాట్లాడు. ఇంకో ముఖ్యమైన విషయం, పాప కిడ్నాప్ అయినట్టు ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. మా మాట కాదని ఎవరికైనా చెప్తే పాప నీకు ప్రాణాలతో దక్కదు, చంపేస్తాం. హలో హలో, దేవసేన లోపలుందా? పొద్దున త్వరగా లేచినట్టుంది. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. నువ్వు చూడలేదా? లేదు, కనిపించట్లేదు. అందుకే అడిగాను. మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళింది? దేవసేన, 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 దేవసేన. అయ్యో, దేవసేన, దేవసేన. అయ్యో, ఎక్కడికి వెళ్ళింది దేవసేన? అయ్యో, దేవసేన. అయ్యో, ఇప్పుడెలా? దేవసేన, అయ్యో, దేవసేన, 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 దేవసేన. పాప ఎక్కడ లేదే? అయ్యో, అయ్యో, దేవసేన. దేవసేన, అయ్యో, దేవసేన. నువ్వు వెళ్ళు. సరేమ్మా. హలో, ఏంటి ఇల్లంతా వెతికావా? పాప కనిపించలేదా? అవును. ఇప్పుడైనా మా మాట నమ్ముతావా? నమ్మాను.
పాపని ఎందుకు తీసుకెళ్లారు? మీకేం కావాలి? దయచేసి వెంటనే పాపని తీసుకొచ్చేయండి. మీకు పాప కావాలంటే 5 లక్షల రూపాయలు కావాలి. అది కూడా కరెక్ట్గా 1 అవర్లో కావాలి. ఆ డబ్బు నువ్వు వెంటనే ఏర్పాటు చెయ్యాలి. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఎవరితోనైనా పాప కనిపించడం లేదని చెప్పి పోలీసుల ద్వారా ఏమైనా చెయ్యాలనుకున్నావో పాప నీకు ప్రాణాలతో తిరిగి కనిపించదు. లేదు, నేనెవరితోనూ చెప్పను. పాపనేం చేయకండి. అయితే నువ్వు త్వరగా డబ్బు రెడీ చెయ్యి. 1 అవర్లోగా అంత డబ్బు నేను ఎలా రెడీ చేయగలను? అది నాకు తెలియదు. కుదరదంటే ఫోన్ పెట్టేయ్. పాపని మర్చిపో. పాపకేం కాకూడదు. దేవసేన చేయకండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంతకు మించి నీకు టైం ఇస్తే నువ్వు పోలీసులకి చెప్పేస్తావు. ప్రమాణపూర్తిగా మీరన్నట్టు ఎవరికి చెప్పను. పాపే నాకు ముఖ్యం. పాపే ముఖ్యమైతే 5 లక్షలు వెంటనే రెడీ చేసుంచో. లేదంటే ఆ పాప డెడ్ బాడీయే ఇంటికొస్తుంది.